శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల దుఃఖ వినాశనం. అలాగే తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కారకం. అంతేకాకుండా సంగీత సాహిత్యాల్లో అభివృద్ధిలోకి రావాలి అనుకునేవాళ్ళు తేనెతో అభిషేకం చేసినట్లయితే ఆయా రంగాల్లో ఉన్నతిని పొందుతారు. భస్మజలం అంటే విభూది కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే మహాపాపహరణం అనేది జరుగుతుంది. సుగంధోదకంతో చేసినట్లయితే పుత్రలాభం, పుష్పోదకంతో చేసినట్లయితే భూలాభం, బిల్వదళంతో చేసినట్లయితే భోగభాగ్యాలు, నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే అపమృత్యుహరణం, రుద్రాక్ష వేసిన నీటితో అభిషేకం చేసినట్లయితే మహా ఐశ్వర్యం అనేది లభిస్తుంది. సువర్ణ జలంతో అభిషేకం చేసినట్లయితే అంటే బంగారం వేసిన నీరుతో అంటే ఉంగరం కానీ ఏదైనా కొద్దిగా బంగారం వేసిన నీటిలో అభిషేకం చేసినట్లయితే దరిద్ర వినాశనం జరుగుతుంది. శివుడికి అన్నంతో